మనం ఎవరిని అనొద్దు బ్రో. ఇగో మనం ఎప్పుడైనా అనొద్దు. మన వాళ్ళని మనం గెలిపించుకున్నామా ఓకే, అండ్ మన వాళ్ళని మనం పొగుడుకున్నామా ఓకే, కానీ వేరే వాళ్ళని తిట్టొద్దు బ్రో. అలా అని ఇప్పుడు రీసెంట్గా వేరే స్టేట్లో మన హిందూస్ని కాల్ చేసిండ్రు తెలుసా. ఇప్పుడు నువ్వు అలా అంటున్నావు కదా, అవతల మనల్ని కాల్చినప్పుడు నీకు ఎంత హట్ అనిపించింది. బ్రతుకున్న మనిషిని తొక్కి తొక్కి కొట్టి కొట్టి చెట్టుకు కాళ్ళకు తాడు కట్టి చెట్టుకు పైకి లాగి కాల్ చేసిండ్రు. ఎవరు హిందూ అని తను అరుస్తున్నా కూడా ఏడుస్తున్నాను. అప్పుడు మనకి ఎంత బాధ అనిపించింది. తను ఒక హిందువు కదా, మనం కూడా ఒకరిని అనొద్దు బ్రో. ఇదిగో ఎవరిని మనం అనొద్దు. మనం ఒకరికి ఇలా చూపిస్తే మనకి ఇంకా 3-4 ఏళ్ళు మనకే చూపిస్తాయి. మనం ఎందుకు అనాలి చెప్పు. ఎవరి నోరు ఎట్లాంటిదో బ్రో, నాకు ఒక అన్నలా చెప్తున్నా, ఎవరిని అనొద్దు బ్రో. మనం తప్పు మనని ఇప్పుడు నన్ను ఎవరైనా అంటే మా ఆయన ఎవరు ఏం అనలేడు, కానీ తన మనసు ఎంత బాధపడుతుంది. ఆ పిల్ల ఏం చేయింది ఇట్లా అంటున్నారని మా పేరెంట్స్కైనా మా ఆయనకైనా ఉంటుంది కదా, మీ ఇంట్లో ఎవరినైనా కూడా అలా ఉంటుంది. సో మనం అనొద్దు బ్రో, తప్పది. సారీ రా చెల్లి.